అంతే అంటారా లేకుంటే మహాకూటమి ప్రభావం అంటారా? ఎందుకంటే ఇండిపెండెంట్గా మీరు పోటీ చేసినా, కాంగ్రెస్ పోటీ చేసినా, తెలుగుదేశం చేసినా ఏదో కాస్త కూస్తో గౌరవం మిగిలేది. కానీ ఒక్కసారిగా వారి అంచనాలకు అసలు ఒక్కనొక్క స్థాయిలో కేసీఆర్ కూడా భయపడ్డాడు మీ కూటమి నుంచి. ఖచ్చితంగా ఓటమి పాలు అవుతాము అన్న సందిగ్ధంలో పడ్డాడు. కానీ ఒక్కసారిగా అఖండ మెజార్టీ రావడానికి కారణం ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కూటమి ఏర్పడ్డ రోజు ఇది ఎజెండా ప్రాతిపదికన నిలబడుతుంది, ఎజెండా కోసమే పనిచేస్తుంది, ఆ ఎజెండానే మా లక్ష్యము అని ప్రకటించుకున్నాము. ప్రజల్లో ఆదరణ దొరికింది. వీళ్ళు ఒక లక్ష్యం కోసం వస్తున్నారు, కేవలం ఏదో అధికారమే పరమావధి కాకుండా ఒక లక్ష్యం కోసం ఎన్నికల్లో పోటీకి వస్తున్నారు అని ఎప్పుడైతే ఒక సందేశం పోయిందో ప్రజల్లో ఆదరణ దొరికింది. లేదు అనేది పూర్తి వాస్తవం కాదు, విపరీతమైన ఆదరణ దొరికింది. మేము దాన్ని నిలబెట్టుకోవాలి. అంత ఆదరించిన వాళ్ళ దగ్గర ఏం చేయాలి, మా ఎజెండాలో ఏముందో చెప్తూ తిరగాలి. మేము ఏ లక్ష్యాల కోసం నిలబడ్డామనేది చెప్పాలి. అంటే ఒక మంచి లక్ష్యాల కోసం ఐక్యమైనరు, మన కోసం పనిచేస్తామంటున్నారు, బాగానే ఉంది. అంటే మేము ఏమి ఎజెండాతో పనిచేయదలుచుకున్నామనేది చెప్పాలి. దాని అవసరం ఏం వచ్చిందో చెప్పాలి. 4 ఏళ్లలో అటువంటి ఎజెండా రాకపోవటానికి కారణం ఏందో చెప్పాలి. ప్రజలు అర్థం చేసుకొని ఉంటే తప్పకుండా మాకు సానుకూలత దొరికేది. మేము అంత సమయం ఏది మాకు, మేము అనవసరంగా చర్చల మీద కాలయాపన జరిగిపోయాయి. పొత్తులకు సంబంధించిన ఒక నిర్ణయం రాకపోవడంతో కాలం గడిచిపోయాయి. ఇక మిగిలిందే ఉంది, ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో తప్పనిసరిగా మాకు ఆ చర్చను మనం ప్రజల దగ్గరికి తీసుకుపోగలగాలి, ప్రచారాన్ని కరెక్ట్గా చేయాలి. తెలంగాణ ఉద్యమం రాకముందు, తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రచార సరళిలో ఒక మార్పు వచ్చింది. ఉద్యమం రాకముందు పార్టీ ముఖ్య కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళని ఏదో ఒక రకంగా మంచి చేసుకొని వాళ్ళతో ఓట్లు వేయించుకునేది. తెలంగాణ ఉద్యమం అట్లా కాదు, ప్రజలకు రాజకీయాలు నేర్పించింది, చైతన్యవంతులను చేసింది, ఐక్యం చేసింది, కదిలించింది. కసితో వాళ్ళు ఒక ఆలోచనకు, ఒక నినాదానికి ఓటు వేసేటట్టుగా వాళ్ళని తయారు చేసి జన్మ హక్కులాగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కదిలిన రయ్యాలి, ఇది నా భవిష్యత్తును నిర్ణయించే అధికారం నా చేతిలో ఉంది, నేను దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నిర్ణయానికి వచ్చి గట్టిగా కదిలిన అంతటి చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకి ఈ 4-5 ఏళ్ల పరిణామాల మీద మేము చర్చ చేయాలి, చెప్పాలి కదా. మేము యాత్ర చేసి మేము మేనిఫెస్టో అనౌన్స్ చేసిన తర్వాత తెలిసిపోతుంది కదా మీ లక్ష్యం. గట్టిగా పేపర్లు చూస్తే తెలుస్తుందండి, ఇంటింటికి పోయి చెప్పాలి, దాని అర్థమైందో చెప్పాలి, పాటల రూపంలో చెప్పాలి, మాటలుగా చెప్పాలి, పోస్టర్ల రూపంలో చెప్పాలి, వాట్సాప్ల ద్వారా సందేశాలు పోవాలి. మేము ఆ చర్చ ఎక్కడ చేసినాం, చర్చ అంతా ఎవరికి ఎన్ని సీట్లు, ఏ సీటు, ఎవరికి ఏ సీట్లో మనం టికెట్ ఇవ్వాలి దాని మీదే చర్చ చేసినాం. కానీ దాని మీదే చర్చ చేసినాం, కానీ అసలు చర్చ మేము ఎక్కడ చేసినాం చేయలేదు. ఆ చేయకపోవడంతో ప్రజలకు మేము చేరువ కాలేకపోయినాం, ప్రజలు చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది. అది నా దృష్టిలో పెద్ద తప్పే జరిగింది. అట్లాంటి తప్పుకు మేమందరం కూడా బాధ్యులమే. ఒక అవకాశాన్ని 4 ఏళ్ళు కొట్లాడి తయారు చేసిన ఒక అవకాశాన్ని చేజార్చుకున్నాం. అది ఒక్కోసారి అవుతుంటుంది కదా, అంతా చాలా బ్రహ్మాండంగా అంతా అయిపోతుంటుంది. ఇక పల్లెంలోకి వచ్చింది తిందామనుకునే సమయంలో పల్లెం జారి కింద పడి అన్నమంతా నేలపాలైనట్టుంటుంది కదా, అట్లా జరిగింది మా పరిస్థితి కూడా. అంటే చంద్రబాబు ప్రచారం కూడా దీనికి కారణం అంటారా? కొంత ప్రజలు ఆమోదించలేదు దాన్ని. వేరే పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కదా, మన దగ్గరికి ఎందుకు రావాలి, వాళ్ళ రాష్ట్రం ఆయన, మన రాష్ట్రం మనం చూసుకోవాలనేది. వాస్తవానికి తొలుత మేము చర్చ చేసినప్పుడు చాలాసార్లు అనుకున్నాం కూడా, ఇక్కడి ప్రచారం మనమే చేసుకుంటాం, బయట వాళ్ళు ఎవరు రానక్కర్లేదు అనే మాట కూడా అనుకున్నాం. కానీ అనుకున్నటువంటి మాటకు కట్టుబడి మరి అందరు కూడా నిలబడి ఉంటే చాలా బాగుండేది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.